మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కోదాడ వరదలలో ఈ నవీన్ది ఒక అంతులేని వ్యధ అని చెప్పుకోవచ్చు. తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. తన తల్లితో పాటు తను ఏదో చిన్న చితకా పనులు చేస్తూ ఇల్లు నిర్మించుకున్నారు. ఆ ఇల్లు కూడా పూర్తిగా వరదమయమైపోయింది. వరదలో తుడుచుకుపెట్టుకోపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఏం లేదు. తన తల్లి రాత్రి ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఈ వరద రావడము, మొత్తం కూడా తాము ఏదైతే కష్టపడి సంపాదించుకున్న సొమ్ము నగదు అంతా కూడా ఇంటితో పాటు సామాన్లు కూడా అన్నీ కూడా కొట్టుకుపోయాయి. దీంతో నవీన్ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. నవీన్, అసలు ఏం జరిగింది? ఎప్పుడు వరద వచ్చింది? ఎక్కడికి వెళ్ళారు? వరద వచ్చింది మేము ఆ రోజు లేవండి. ఆ రోజు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాము. అమ్మకి జ్వరం వచ్చి, డెంగ్యూ జ్వరం వచ్చి ప్లేట్స్ పడిపోయాయి. ఆ రోజు ఈవినింగ్ సాయంత్రం 3 గంటల నుంచి వాన స్టార్ట్ అయింది. ఆ వానలో సాయంత్రం 6:30, 7 ఆ టైంలో వరద విపరీతంగా పెరిగిపోయింది. సాయంత్రం 7:30, 8 ఆ టైంలో నారాయణపురం చెరువు కట్ట దిగి మా ఊరి మీద వరదపట్టడం జరిగింది. అదే టైంలో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు బయటికి వెళ్ళే స్థితి కూడా లేకుండా అంత అకస్మాత్తుగా వరద వచ్చింది. ఈ అకస్మాత్ వరదలో మా ఇల్లు కూలిపోయింది, పక్కన వాళ్ళు కూలిపోయింది. ఇల్లు కూలిపోయింది, ఇంట్లో ఉన్న బంగారం, వెండి, నెక్స్ట్ ఇంట్లో ఉన్న సామాన్లు, టీవీ అన్ని మిగతా అన్ని కొట్టుకొని పోయినాయి. మినిమం దగ్గర ఒక 5 లక్షలు అయితే నష్టపోయాం. ఇల్లు కాకుండా దాంట్లో ఉండే సామాన్లు అయితే ఇంట్లో ఉన్న కింటా బియ్యం అన్ని కొట్టకపోయినాయి. తక్షణమే మమ్మల్ని ప్రభుత్వం ఆదుకొని ఆర్థిక సాయం అందించాలని, ఫస్ట్ ఉండటానికి ఇల్లు కలిపించి మీకు కొనుక్కోవడానికి సామాన్లకి ఆర్థిక సాయం కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏం చేస్తారు నవీన్? నువ్వు మీ అమ్మ ఏం పని చేస్తారు? అమ్మ అయితే ప్రజెంట్ ఎక్కడికి పోతే ఇంట్లోనే ఉంటుంది. నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తాను. నాకు ప్రతి మంత్ వస్తేనే మాకు ఇంట్లో వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. మీకు బయట పనికి వెళ్తేనే తప్ప మా ఇంట్లోకి వెళ్ళదు. మాకైతే ఏం లేదు. ఇది సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న నవీన్ తన తల్లిని చూసుకుంటూ ఇల్లుని కూడా నిర్మించుకున్నాడు. తన అనారోగ్యంతో గురైన తల్లి మాత్రం ఎటువంటి పని ప్రస్తుతం చేయట్లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం మన ఇంటిని అయితే చూడొచ్చు ఒకసారి. మొత్తం కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయింది. మొత్తం ఇంట్లో సామాన్లు కూడా ఏదైతే మిర్రర్ ఉన్నదో మిర్రర్, ఇవన్నీ కూడా గాజులు, ఆడవాళ్ళు ధరించే గాజులు, ఇవన్నీ కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. మొత్తం బట్టలు, ఇంట్లో ఉన్న ప్రతి సామాన్తో పాటు నగదు కూడా పూర్తిగా వరద పాలైన పరిస్థితి కనపడతా ఉంది. దీంతో వీళ్ళంతా కూడా దిక్కులేని, ఒక్కసారిగా అనాథగా వాళ్ళు దిక్కులేని వారిగా ఒక కుటుంబం అయితే నిలిపోయింది. ఇటువంటి కుటుంబాలు 10ల సంఖ్యలో తొగరాయిలో మనకు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం కరెంటు వైర్లు కూడా పూర్తిగా ఇంట్లోనే విద్యుత్ వైర్లు కూడా ఉన్నాయి. విద్యుత్ సంబంధించిన పవర్ అయితే గత 2 రోజులుగా ఇక్కడ తొగరాయి గ్రామంలో లేదు. ప్రస్తుతమే గ్రామంలో విద్యుత్ పునరుద్ధరించడానికి అధికారులు అయితే శ్రమిస్తూ విద్యుత్ పునరుద్ధరించేందుకు మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అడుగడుగున ఎక్కడ చూసినా కూడా తొగరాయిలో ఇటువంటి విషాదమైన దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైతే సహాయక చర్యలు మొదలుపెట్టింది. ఇంకా సహాయక చర్యలు వేగవంతం చేసి తమను ఆదుకోవాలని కూడా, వెంటనే తమకు పక్కా ఇల్లు నిర్మించాలని కూడా వాళ్ళంతా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్న పరిస్థితి కనపడుతుంది.